మీ వద్ద బ్రహ్మోస్ అనబడే బ్రహ్మాస్త్రము ఉంది అనుకోండి. ఏ దేశాన్నైనా కూడా మీరు లొంగ తీసుకోవచ్చు. మీరు లిటరల్గా బ్రహ్మోస్ని వాడక్కర్లేదు, జస్ట్ ఆ పేరు చాలండి, మీ పనులు అయిపోతాయి. ఇప్పుడు చూడండి, ఇండోనేషియా ప్రెసిడెంట్ సుబియాంటో అంటారు. ఈయనను మనము మన రిపబ్లిక్ డేకి చీఫ్ గెస్ట్గా పిలిచాం. అంటే ఇవాళ 19, మీకు 26. సో ఈయనే మన చీఫ్ గెస్ట్. సో ఈయన్ని మనం ఇన్వైట్ చేసాం. ఈయన కూడా వస్తానండి అన్నారు. వీఆర్ హ్యాపీ. సో 2025లో పెద్ద పెద్ద డీలింగ్స్ ఇండోనేషియాతో ఉంటుంది. అందులో బ్రహ్మోస్ కూడా ఉంది. అంటే మన ట్రేడ్ లిస్టులో బ్రహ్మోస్ పేరు కూడా మనం రాసి పెట్టుకున్నాము. ఇండోనేషియా ఎప్పటి నుంచో బ్రహ్మోస్ మాకు కావాలి అని చెప్పి అడుగుతున్నారు. సో ఇందులో ఒక రెసిప్రొకేషన్ జెస్చర్ లాగా ఆయన్ని మనం చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసాం. కానీ మీకు ఈ అధ్యక్షుడి యొక్క ప్లాన్ ఎలా ఉందంటే, నేను ముందు భారత్కు వస్తాను, ఈ రిపబ్లిక్ డే పెరేడ్లో పాలు పంచుకుంటాను, తరువాత కొన్ని అనౌన్స్మెంట్లు ఉంటాయి, మోదీ గారితో బైలాటరల్ మీటింగ్ ఉంటుంది, అక్కడి నుంచి నేరుగా నేను పాకిస్తాన్ వెళతాను. ఇది ఈయన ఐటినరీ. సో ఇది చూసిన వెంటనే మనకు తిక్క రేగింది. నువ్వు భారత్కు వచ్చి ఇక్కడ ఇన్ని కార్యక్రమాలు అటెండ్ అయ్యి నేరుగా పాకిస్తాన్కి వెళతావా? సమస్యే లేదు, ఇది మేము ఒప్పుకోము. సో ఇలా అనిన క్షణం ఏమైంది, మీకు ఎక్కడా కూడా భారతదేశం యొక్క రిపబ్లిక్ డే దాని చీఫ్ గెస్ట్ ఇండోనేషియా అధ్యక్షుడు అని మనం చెప్పనే లేదు, అనౌన్స్మెంటే చెయ్యలేదు. సో ఇది ఇండోనేషియా యొక్క ఎంబసీకి డౌట్ వచ్చింది. ఏమండి, మీరు ఈయన్ని కదా చీఫ్ గెస్ట్ అన్నారు, కానీ ఎక్కడా కూడా ఇన్విటేషన్లో ఈయన పేరు లేదు కదా, ఏమయ్యింది అంటే, లేదండి, దీనినే మేము క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అంటాం. నీకు క్యారెట్ చూపిస్తాం, నీవు తినరా అంటాం, అట్ ది సేమ్ టైం పక్కనే కర్ర పెట్టుకొని ఉంటాము. అంటే బుజ్జగిస్తాము, అవసరమైతే బెదిరిస్తాము. ఇది మా పాలసీ, క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ. సో ఇలా చూసుకుంటే మేము క్లియర్గా చెప్పాం, నువ్వు భారత్కు వచ్చాక తిరిగి నీ దేశానికి వెళ్ళాలి, లేదా వేరే ఏదైనా దేశానికి వెళ్ళు, అంతే తప్ప మా శత్రు దేశము పాకిస్తాన్కి వెళతావు అంటే మాత్రం ఒప్పుకోము. కాబట్టి ఈయన యొక్క ఈ కార్యక్రమాన్ని మేము హోల్డ్ చేసాము. ఐటనరీలో ఎక్కడా కూడా ఇండోనేషియా ప్రెసిడెంట్ పేరు మేము రాయనే లేదు, క్లియర్గా చెప్పాం. సో దాంతో గురుడు దారికి వచ్చాడు. ఎందుకంటే అక్కడ బ్రహ్మోస్ అంటే ఏకంగా ఎంతండి, 4,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఒక డీల్. అంటే మనం బిజినెసే చేస్తున్నాం, ఎక్స్పోర్ట్సే చేస్తున్నాం, కానీ ఇండోనేషియాకు ఈ బ్రహ్మోస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన ఒక డిఫెన్స్ డీల్. ఎందుకు? చైనా చుట్టూర్తా మనము ఒక మిజైల్ వాల్ని తయారు చేస్తున్నామండి, సైలెంట్గా చేస్తున్నాం. మీరు అటువైపు చూసారు అనుకోండి, అమెరికా టొమాహాక్ అనబడే మిజైల్స్, వాటిని వాళ్ళు చైనా కోసము తాయివాన్కి అత్యంత చేరువలో వాళ్ళు డిప్లాయ్ చేసి ఉంచారు. సో ఇప్పుడు చైనా పరిస్థితి ఏంటి, ఎటు చూసినా కూడా శత్రువులు తయారై ఉండాలి. ఈ 9 లైన్ అని ఏదైతే అంటున్నారో ఏముండదు ఫ్రెండ్స్. ఒక ప్రాంతములో బాగా ఆయిల్స్ దొరుకుతున్నాయి, మినరల్స్ బాగా ఉన్నాయి అంటే చైనా వాడు అక్కడికి వెళ్ళి ఒక ఆర్టిఫిషియల్ ఐలాండ్ను క్రియేట్ చేసి ఇది నాదేని అంటాడు. ఒరే, ఇది వియత్నాంలో కదా ఉందంటే లేదు, ఇది సౌత్ చైనా సీ, ఇక్కడ ఈ ఐలాండ్ నాదే అంటాడు. అలాగా ఇప్పుడు టూనా బ్లాక్ అని అంటారు. టూనా అంటే టూనా ఫిష్ అంటారు కదండి. టూనా ఫిష్ బాగా దొరికే ప్రాంతము ఇండోనేషియాలో టూనా బ్లాంక్. ఇప్పుడు ఇవాళ టూనా బ్లాంక్ అనేది నాది అని చెప్పి చైనా వాడు అంటున్నాడు. దాంతో వీళ్ళందరికీ ఏంటి, ఒకే ఒక హోప్, ఇండియా. సో ఫిలిప్పైన్స్ వాళ్ళు ఏం చేశారు, బ్రహ్మోస్ ఇవ్వండి అన్నారు. ఇవాళ బ్రహ్మోస్ కోసం ఒక విడి లాంచ్ ప్యాడ్ను వాళ్ళు రెడీ చేశారు, విడి పోస్టే పెట్టుకున్నారు. నెక్స్ట్ లెవెల్లో చూసారనుకోండి వియత్నాం. సో వాళ్ళకి మనం ఇవ్వాల్సిన యుద్ధ నౌకలు ఇచ్చాము, బ్రహ్మోస్ డీల్ కూడా ఫైనల్ అయిపోయింది. సో ఇవాళ నెక్స్ట్ మీరు చూస్తే ఇండోనేషియా వాళ్ళు 4,000 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మోస్ భారత్ వద్ద కొంటున్నాము. ఫిలిప్పైన్స్, వియత్నాం వాళ్ళు ఏం చేశారో సరిగ్గా మేము కూడా చైనాకు ఎదురుగా ఇలాగ బ్రహ్మోస్ మిజైల్స్ను మోహరించబోతున్నాము, డిప్లాయ్ చేస్తాము అని చెప్పి వీళ్ళు కూడా ప్రకటించారు. ఈ టైంలో మీకు ఇండోనేషియా ప్రెసిడెంట్ పాకిస్తాన్ ప్లాన్ అన్నాడు. సో వెంటనే మీకు షాబాజ్ షరీఫ్ పాకిస్తాన్ ప్రధానమంత్రి వెంటనే ఒక క్యాబినెట్ మీటింగ్ అన్నాడు.
ఇండోనేషియా అధ్యక్షుడు వస్తున్నాడు, ఎలాగ వాళ్ళతో వ్యాపారం చెయ్యాలి, ఈ డీలింగ్స్ ఎలా ఉండాలి, ఎంతంత వ్యాపారము, ఎలాంటి ఆఫర్స్, ఎలాంటి ఇన్సెంటివ్స్, ఇవన్నీ కూడా వర్కౌట్ చేద్దాము అని చెప్పి అక్కడ రెడీ అయిపోయి ఉన్నాడు. సో దెబ్బ ఎలా తగిలింది? సమస్యే లేదు. నువ్వు పాకిస్తాన్ వెళతావు అన్నావంటే అసలు ఇండియాకే రాకు, రిపబ్లిక్ డే పెరేడ్లో నిన్ని మేము ఇన్వైట్ చేయడం లేదని చెప్పి క్లియర్గా మనం చెప్పడంతో అతనేం చేశాడు, తన ఐటనరీలో పాకిస్తాన్ అనబడే పేరును పక్కన పెట్టి నేను భారత్ వస్తానండి, ఇక్కడ ఈ కార్యక్రమాలంతా అటెండ్ అవుతాను, తరువాత ఇక్కడ నుంచి నేను మలేషియా వెళతాను, అక్కడ నాకు పనులు ఉన్నాయి. ఇవాళ మలేషియా కూడా బ్రహ్మోస్ కొనడానికి సిద్ధముగా ఉన్న దేశాలండి. అంటే చైనా చుట్టూర్తా చూశారనుకోండి, ఈ చిన్న దేశాలంతా కూడా భారత్ వద్ద బ్రహ్మోస్ కొనడానికి రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు మనకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ వీళ్ళందరూ బ్రహ్మోస్ కొంటే అమెరికా వాడి కోపం వస్తుంది కదా, రష్యా ఇండియా కలిసి కదా ఈ బ్రహ్మోస్ అస్త్రాలను తయారు చేస్తున్నారు. కానీ డొనాల్డ్ ట్రంప్ గారు వచ్చారు అనుకోండి, ఆటోమేటిక్గా రష్యా మిత్రదేశం అయిపోతుంది. డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ డిన్నర్కి కూర్చుంటారు, మంచి వైన్ అనేది వీళ్ళు తాగుతారు. ఈ పరిస్థితుల్లో చైనా అనే కామన్ ఎనిమి, చైనాను ఎదిరించడానికి ఆటోమేటిక్గా భారత్ రెడీగా ఉన్నట్టే అమెరికా కూడా రెడీ, రష్యా వాళ్ళు న్యూట్రల్గా ఉంటారు. కానీ ఇక్కడ ఏంటి, వ్యాపారం, బ్రహ్మోస్ని పెట్టుకొని వ్యాపారం. ఇందులోనే ఏంటి, మీకు రూపాయా అనబడే ఈ డీలింగ్ అనేది చేస్తున్నారండి. అంటే ఏంటి, రూపాయా అన్నప్పుడు ఏంటి, లోకల్ కరెన్సీ. అంటే మనం అమెరికన్ డాలర్ వాడడం లేదండి, వాళ్ళు మనకి రూపాయ రూపంలో పేమెంట్ చేస్తారు, దాన్ని మనం రూపీలో కన్వర్ట్ చేసుకుంటాం. సో ఇది ఎంత పెద్ద విషయం, 4000 కోట్లు మనము రూపేనా మనము ఇన్కమ్ని జనరేట్ చేయబోతున్నాం. దాంతో మనం వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ ఏంటి, నీ దగ్గర ఈ 4000 కోట్లు లేదు అనుకో, నేను SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సో వాళ్ళ ద్వారా లోన్ ఇప్పిస్తాను, నువ్వు వడ్డీ మాత్రం కడుతూ ఉండు, నీకు మేము బ్రహ్మోస్ ఇస్తాము అని చెప్పి ఇండోనేషియాకి అలాంటి ఒక ఆఫర్ కూడా చెప్తున్నా కదా. క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ అండి, నీకు ఏమేమి కావాలో అన్నీ ఇస్తాము, తీసుకో, నువ్వు బుద్ధిగా ఉండు, నువ్వు తోక ఆడించావంటే మేము కర్ర పట్టుకుంటాము. ఇది ఇవాళ ఇండియా యొక్క తీరు. సో ఇలాగా ఇండోనేషియా అధ్యక్షుడు మీకు జనవరి 26 వచ్చే ఆదివారము భారత్ వస్తాడు, ఇక్కడ మోదీ గారిని కలుస్తాడు, మీకు బ్రహ్మోస్కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా వస్తుంది. సో ఇలా చూసుకొని నెక్స్ట్ లెవెల్లో ఏంటండి మీ ప్రోగ్రామ్ అంటే, ఖచ్చితంగా పాకిస్తాన్ అయితే లేదండి, అక్కడికి వెళ్ళడం వల్ల నాకు రూపాయి ప్రయోజనం లేదు, నేను నేరుగా మలేషియానే వెళతాను, ఒకవేళ నా ప్రోగ్రాంలో ఏమైనా మార్పులు ఉంటే మళ్ళీ ఇండోనేషియా వెళ్తానే తప్ప చచ్చిన పాకిస్తాన్కి మాత్రం వెళ్ళను అన్నప్పుడు అక్కడ షాబాజ్ షరీఫ్ యొక్క పరిస్థితి ఏంటి, మొత్తము రెడీ చేసుకున్నాడు, కానీ సడన్గా ఈయన నేను రాను అంటే భారత్ యొక్క సత్తా ఏంటో అర్థమైంది. మనం బెదిరిస్తే వీళ్ళు ఎలా భయపడతారో మీకు పాకిస్తాన్కి అర్థమైంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ ప్లానింగ్ అంతా కూడా టోటల్గా వేస్ట్ అయింది. అంటే రేపు ఛాంపియన్స్ ట్రోఫీ వస్తుంది చూసారా, అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే పాకిస్తాన్కి ఉంటుంది అని చెప్పి ఇవాళ నిపుణులు చెప్తున్నారు. వాడు సర్వము రెడీ అంటాడు, ఎక్కడో ఏదో ఒకటి జరుగుతుంది, టోటల్ ప్రోగ్రామ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. దానికి ఒక గొప్ప ఉదాహరణ ఇండోనేషియా యొక్క అధ్యక్షుడు పాకిస్తాన్ వస్తానని ప్రామిస్ చేశాడు, వాళ్ళు కూడా ఇన్విటేషన్ రెడీ చేశారు. కానీ ఇక్కడ ఏం జరిగింది, భారత్ యొక్క చిన్న హెచ్చరిక, ఒక చిన్న వార్నింగ్ ఇస్తే టోటల్ ప్రోగ్రామ్నే క్యాన్సిల్ చేసుకున్నాడు. సో బ్రహ్మోస్ యొక్క పవర్ని మీరు గమనించారు అనుకోండి, మనం ఈ ఒక్క ఆయుధాన్ని పెట్టుకొని ఎన్నో డిప్లొమాటిక్ విజయాలను సాధించవచ్చు అని అనడానికి ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్గా నాకైతే అనిపించింది. మనము చేసిన పని అతన్ని హెచ్చరించడం, భయపెట్టడం, కానీ మనం చేసింది మాత్రము 100% కరెక్ట్ అని నేనైతే భావిస్తున్నాను. మరి మీ ఆలోచనలు ఎలా ఉన్నాయో దయచేసి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.